రోజు ఇంటికి వస్తున్నారమ్మా. ఇక్కడ నేర్చుకొని ఇక్కడే జీవనోపాధి మొత్తం కూడా చెప్తాను. బాబు కొంచెం సైడ్ 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 బాబు సైడ్ కొద్ది సైడ్ వీడియో తీసుకుందామా ప్రోగ్రామ్కి. బేసిక్గా ఈ హ్యాండిక్యాప్ ఉన్నప్పుడు టెంపర్మెంట్ తక్కువ బాడీలో ఏమంటే ఒక బాగా పని చేయనప్పుడు ఎక్స్ట్రాగా దాన్ని ఓవర్కమ్ చేసేకి ట్రైన్ అవుతాను. మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతుంది. మనకి ఏదైనా పెయిన్ ఉంటుంది లేదా అందరికీ ఉంటుంది. ఎవరికైనా మనకైనా ఇక్కడ పెయిన్ ఉంటుంది అప్పుడు ఇరిటేషన్ బయట ఆశించకూడదు. ఇవన్నిటికీ 3 phase కదిరంతా చేస్తాను. వచ్చే రోజులు ఆర్డీఎస్ఏ స్టార్ట్ అయింది. వచ్చే 6 నెలలు కదిరంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ చేంజ్ ఉంటుంది. మీటర్ల కథ కాదు, వైరింగ్ చేసేది. వైరింగ్ 3 phase కూడా వస్తుంది. పవన్ కుమార్ రెడ్డి గారు, అదే కుమార్ రెడ్డి గారు, వారి వాళ్ళ కుటుంబ సభ్యులు వికలాంగులకు డిస్పోజబుల్ ప్లేట్స్ తయారు చేసేటువంటి మిషన్ని వాళ్ళ వికలాంగుల భవనానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. సమాజంలో ఒక స్థాయి తిరిగిన తర్వాత అంతో ఎంతో సమాజానికి తిరిగి వల్ల ఆ తిరిగిచ్చేటువంటి కార్యక్రమానికి మంచో చెడు ఏదో ఒక కారణాన్ని ఇప్పుకోనైనా కూడా మంచి చేసే విధంగానే ఆలోచనతో ముందుకు పోవాలని తెలిసి వాళ్ళందరూ మనకి ఆదర్శంగా చేశారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అదే స్థాయిలో ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుతున్నారో ఆ చిరంజీవి కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాను. అంతేకాకుండా వికలాంగుల భవనానికి ఏదైతే పక్కన షెడ్ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో పక్కా బిల్డింగ్ కట్టించి వాళ్ళకు ఒక ₹2 డబ్బులు వచ్చే విధంగా వాటర్ ప్లాంట్ కూడా ఏదైతే ఎన్పి గుంట సోలార్లో కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు నిధులు కేటాయిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ కేటాయిస్తారు. భవనానికి కూడా కావాల్సిన నిధులు కూడా సమకూర్చి భవనానికి పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతారు. వచ్చే రోజుల్లో వారికి ఏదైనా చేయూత అవసరము ఈ ప్రభుత్వం ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించాలా, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలా, మంచి మార్పు తీసుకురావాలా, ఆర్థిక స్థిరత్వం సంపాదించాలా, సాధించాలనే ఆలోచనతోనే ముందుకు చేస్తుందని తెలియజేస్తూ అందులో భాగంగా ఎవరైతే
దివ్యాంగులు ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది. దానికి ఉదాహరణే మొన్నటికి మొన్న పెన్షన్ పెంచినటువంటి విధానం. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దివ్యాంగులకు 15,000 రూపాయలు పెన్షన్, సామాజిక భద్రత కింద సామాజిక పెన్షన్ ప్రకటించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. దివ్యాంగులు కూడా మీరు కూడా ఆలోచన చేసుకోండి. భవిష్యత్తులో మీకు చేదోడుగా ఆదోడుగా ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకుల్ని, ఇటువంటి పార్టీల్ని ఆదరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. మరొకసారి ఈ రోజున మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి అభిజ్ఞా ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను.